హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు శ్రావణి కర్ణం కిచెన్. ఈరోజు వీడియోలో బెండకాయ ఫ్రై చాలా టేస్టీగా జిగురు లేకుండా పొడి పొడిగా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బెండకాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. మరీ పెద్దవి కాదు, అలానే చిన్నవి కాకుండా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన బెండకాయలు ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బెండకాయ ముక్కలు ఫ్రై చేసేటప్పుడు స్టవ్ మంటను హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో అయితే పెట్టకూడదు. ఇలా హై ఫ్లేమ్లో పెడుతూ మనం ఫ్రై చేసుకుంటే బెండకాయలు అయితే కొంచెం జిగురు రాకుండా త్వరగా ఫ్రై అవుతాయి. మనకి బెండకాయలు త్వరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్టు, చిటికెడు పసుపు వేసుకోవాలి. సాల్ట్, పసుపు వేసుకుంటే బెండకాయలు అయితే మనకి త్వరగా ఫ్రై అవుతాయి. ఇలా సాల్ట్, పసుపు వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిపి ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మంటనైతే మీడియం ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మూత ఏమి పెట్టకూడదండి బెండకాయలు ఫ్రై చేసేటప్పుడు. మూత పెడితే మనకి బెండకాయలు అనేది జిగురు వచ్చేస్తుంది. అందుకే మూత పెట్టకుండా స్టవ్ మంటను అడ్జస్ట్ చేసుకుంటూ బెండకాయలు అయితే ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ వీడియోలో చూపించినట్టు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయితే సరిపోతుంది. ఒక 80-90% వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బెండకాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇలా మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. సేమ్ మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసిన తర్వాత 2 లేదా 3 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వెల్లుల్లి కొంచెం ఫ్రై అవనివ్వాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం పోపు దినుసులు వేసుకోవాలి. శనగపప్పు, ఆవాలు, మినపప్పు, 2 లేదా 3 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి వేసిన తర్వాత కొంచెం కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి. ఇక్కడ నా దగ్గర కరివేపాకు లేదని స్కిప్ చేశాను. ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు మనకి బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అవుతే బెండకాయ ఫ్రై టేస్ట్ బాగుంటుంది. ఇలా తాలింపు ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. మనకి ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి ఆనియన్స్. ఇలా ఆనియన్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. మనకి ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టిన బెండకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇలా బెండకాయ ముక్కలు కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బెండకాయ ముక్కలు వేసిన తర్వాత మరీ ఎక్కువగా కలపకుండా కొంచెం మెల్లిగా కలుపుకోవాలి. ఇలా మెల్లిగా ఫ్రై చేసుకుంటే బెండకాయ ఫ్రై అనేది మనకి ముద్ద అవ్వకుండా పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. ఇలా ఫ్రై చేసేటప్పుడు కూడా స్టవ్ మంటను మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టాలి. లో ఫ్లేమ్లో అయితే పెట్టకూడదు. ఇలా బెండకాయ మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత తగినంత కారం వేసుకోవాలి. ఇక్కడ నేనైతే సాల్ట్ యాడ్ చేయలేదండి. సాల్ట్ బెండకాయలు ఫ్రై అవ్వడానికి వేసుకున్నాం కదా, సాల్ట్ అనేది చూసుకొని వేసుకోవాలి. కారం వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. మనం బెండకాయ ఫ్రై చేసేటప్పుడు ఒక 2-3 టిప్స్ ఫాలో అవుతే బెండకాయ ఫ్రై చాలా బాగా వస్తుంది. బెండకాయలు ఫ్రై చేసేటప్పుడు మూత అయితే పెట్టకూడదు. మూత పెట్టడం వల్ల జిగురు అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ బెండకాయలు కూడా కొంచెం పెద్దగా కట్ చేసుకొని ముందుగా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు కూడా స్టవ్ మంటను మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టి ఫ్రై చేసుకుంటే బెండకాయలు అయితే మనకి జిగురు లేకుండా చాలా బాగా ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై చేసుకొని మనం బెండకాయ ఫ్రై చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీడియోలో చెప్పినట్టుగా ఒకసారి బెండకాయ ఫ్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ బెండకాయ ఫ్రై బాలింతలు కూడా తినొచ్చు. చూసారు కదా, బెండకాయ ఫ్రై అయితే చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఎలా తయారు చేయాలో. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. నా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.